వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. మనము శ్రీ సాయి లీలామృతం 23వ అధ్యాయం చెప్పుకుంటున్నాం కదా అమ్మ. అందులో మొదటి 2 భాగాలు చెప్పుకున్నాం మనం. నేడు 3వ భాగం కొనసాగించుకుందాం. అయితే 23వ అధ్యాయ పరంగా అంశం ఏమిటి అంటే నిత్య సత్యుడు అనేటువంటి అంశం రీత్యా ఎందరికో భక్తులకి, ఎందరో నమ్మిన వారికి ఏ రీతిగా సద్గురువు వెన్నంటి ఉండి వారికి రక్షణ, వారికి ఈప్సితాలను సిద్ధింపచేయటం, ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. నేటి పారాయణ పరంగా అలాంటివే మరికొన్ని లీలలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలలకు జాతి, దేశ, మత భేదాలు లేవు. మొదట నేను షిరిడీ దర్శించాక, అంటే మాస్టర్ గారన్నమాట, సశరీరులైన సద్గురువు కోసం అన్వేషిస్తూ 1968లో జిల్లెళ్లమూడిలో కొంతకాలం ఉన్నాను. అప్పుడు అక్కడున్న కుమారి మార్వా అనే అమెరికన్ మహిళ సాయి గురించి విని షిరిడీ దర్శించాలి అనుకున్నది. కానీ అకస్మాత్తుగా ఆమె తల్లికి జబ్బు చేయటం వలన ఆమె వెంటనే తన దేశానికి బయలుదేరుతూ నాతో, బాబాలో శక్తి లేదు, నేను షిరిడీ చూడకుండానే వెళ్ళిపోతున్నాను అని అన్నది. కానీ బొంబాయిలో తుఫాను వలన విమానాల రాకపోకలు 48 గంటలు ఆగిపోయాయి. అప్పుడు ఆమె టాక్సీలో షిరిడీ చేరింది. నాడు విజయదశమి. బాబా మహాసమాధి స్వర్ణోత్సవం వైభవంగా జరుగుతున్నది. ఆమె సాయిని దర్శించి అమెరికా చేరి ఇలా వ్రాసింది: బాబా నాకు డిసెంబర్ 1, 1970న కలలో కనిపించినారు. నాటి నుండి రోజూ నాకు క్రీస్తు గురించి బోధిస్తున్నారు. ఎంత అద్భుతమో! ఇప్పటి నుండి నాకు ఆయన బాబా క్రీస్తు. ఇట్లు సోదరి మార్వా అని లెటర్ రాశారట. 1951వ సంవత్సరంలో ఒక రాత్రి సురాజ్ బాయికి స్వప్నం వచ్చింది. ఆమె భర్త శవాన్ని శ్మశానానికి తీసుకుపోతూ ఉంటే ఆమె శోకిస్తోంది. ఇంతలో కఫ్ని, తలకు గుడ్డ కల ఫకీరు కనిపించి, నీ భర్త బ్రతుకుతాడు, దుఃఖించకు అన్నారు. తక్షణమే ఆమె భర్త బ్రతికాడు. ఆ రాత్రే వేరే ఊళ్ళో ఉన్న ఆమె భర్తకు జబ్బు చేసి చిత్రంగా తగ్గిపోయింది. అతనిని కాపాడిన ఫకీరెవరా అని ఆమె ఆశ్చర్యపడింది. జైన మతంలో అలాంటి వారు ఎవరూ లేరు. ఒక మిత్రుడు సాయిపటం చూపినప్పుడు ఆ ఫకీరు వారేనని గుర్తించి సాటి మతస్థుల విమర్శలు లెక్క చేయక పూజించసాగింది. తరువాత ఆమె షిరిడీ వెళ్ళినప్పుడు తాను కలలో చూచినది షిరిడీ అని గుర్తించింది. శ్రీమతి ఆర్ ఫెర్నాండెజ్ క్రైస్తవ మహిళ. వీరబ్బాయి ఆంథోనీకి స్నానం చేసినప్పుడల్లా జ్వరం వచ్చేది. డాక్టర్ ఎక్స్రే చూచి అతని ఊపిరితిత్తులలో మచ్చ ఉందని చెప్పి 15 రోజులు మందిచ్చినా తగ్గలేదు. అప్పుడు ఆమె ఆర్తితో మేరీ మాతను ప్రార్థించగా ఆమెకు డాక్టర్ చౌదరి అనే హోమియో వైద్యులు గుర్తొచ్చి అబ్బాయిని ఆయనకు చూపించారు. ఆయన, మొదట వైద్య నిపుణుని చేత మందిప్పించండి, తగ్గకపోతే సాయిబాబాను ప్రార్థించి నా వైద్యం ఆరంభిస్తాను అని అబ్బాయి వీపు ప్రేమతో నిమిరారు. తర్వాత అబ్బాయిని వైద్య నిపుణుని వద్దకు పంపి ఆమె బాబాను స్మరిస్తూ ఉన్నది.
చికిత్స ప్రారంభించకనే ఆ రోజు నుండే అతడు స్నానం చేసి సంతృప్తిగా భోజనం చేసినా ఏ రోజు జ్వరం రాలేదు. తన కుమారుని కాపాడినదెవరా అని ఆమె ఆలోచిస్తూ ఉండగా తలుపు తట్టిన చప్పుడయింది. చూస్తే నీలి కండ్లు, తెల్లని కఫనీ గల ఒక ఫకీరు వాకిట్లో ఉన్నారు. ఆయన చొక్కా అడిగారు. ఇంట్లోని చొక్కాలాయనకు పెద్దవవుతాయి. వాటిని సరిచేయించి ఇస్తానని చెప్పి దక్షిణ తెచ్చేసరికి ఆయన లేరు. తరువాత వారి అబ్బాయిని చూచిన స్పెషలిస్టు ఇహ అతనికి మందే అక్కరలేదని చెప్పాడు. ఈ లీల గురించి చెబితే డాక్టర్ చౌదరి నమ్మిన వారికి బాబా ఎన్నో దివ్యానుభవాలిస్తారు. ఒక ఏకాదశి నాడు ఒక ఫకీరు వచ్చి నా వద్ద 25 పైసల దక్షిణ తీసుకుని వెళ్ళగానే వారు సాయిబాబాలా ఉన్నారని గుర్తొచ్చి మళ్ళీ చూడాలని ఎంత వెతికినా కనిపించలేదు అన్నారు. నాటి నుండి శ్రీమతి ఫెర్నాండెస్ గారి జీవితంలో ఎన్నో సమస్యలు సాయి పరిష్కరిస్తున్నారు. జనవరి 23, 1982న ఆమె షిరిడీ దర్శించినారు. సాయి భక్తుడు జేమ్స్ వుడ్, కెనడా. వీరికి 1978లో మూత్రపిండాలు పనిచేయక 6 నెలల పాటు మృత్యుముఖంలో ఉన్నాడు. వాటి బదులు డాక్టర్లు యంత్రాలను అతని శరీరానికి తగిలించి ప్రాణం కాపాడజూచారు. కానీ అతని శరీరం ఆ యంత్రాలని అంగీకరించలేదు. ఇంకెవరైనా దానం చేసిన మూత్రపిండాలు కూడా అతనికి ఉపయోగపడవన్నారు వైద్యులు. సోదరి లెస్లీ బానీ అతని బాగోగులు విచారిస్తున్నది. 6 మాసాలు అతను చావు బ్రతుకుల మధ్య ఉండగా ఒకరోజు ఆమెతో ఒక షిరిడీ సాయి భక్తుడు వచ్చి, భయం లేదు, శ్రీ సాయి భగవంతుడు, ఆయనను ప్రార్థించి ఈ విభూతి సేవించండి, ఆయన మీ మూత్రపిండాలు బాగు చేయగలరు అని చెప్పి, అతను క్రైస్తవుడు కనుక బైబిలులోని పరలోక ప్రార్థన ద లార్డ్స్ ప్రేయర్ను సాయిపరంగా వ్రాసిన చీటీ ఊది ఇచ్చాడు. అవి సేవిస్తూ ఉంటే 3వ నాటికల్లా అతని మూత్రపిండాలు ఏ చికిత్స లేకుండానే చక్కగా పనిచేయసాగాయి. వైద్యులందరూ ఇట్టి అద్భుతం ఏ ఆస్పత్రిలోనూ ఇంతవరకు జరగలేదు అన్నారు. నాటి రాత్రి కలలో అతనికి సాయి కనిపించి నిన్నిలా రక్షించడం ఇదే చివరిసారి అన్నారు. మరుక్షణమే రాతి మీద కూర్చున్న సాయి ప్రక్కనే ఆ భక్తుడు కనిపించి ఇహ నుండి నీవు ఈయననే ఆశ్రయించాలి అన్నాడు. తన మ్రొక్కు చెల్లించుకోవడానికి 1979లో అతను షిరిడీ దర్శించినాడు. యావత్ జీవితము నాస్తికులుగా ఉన్నవారు కూడా నిజమైన జిజ్ఞాసతో ఆయన వైపు దృష్టి సారిస్తే సాయి సమాధానమిస్తున్నారు. అటువంటి నాస్తిక ప్రముఖులు వెనుకటి తరాలలో గుడిపాటి వెంకటాచలం, కె. సభ, త్రిపురనేని గోపీచంద్, గోరాగార్లు. వారిలో మొదటి ముగ్గురు తమ దృష్టిని సరియైన మహనీయులపై సారించి పరివర్తన చెందారు. గోపీచంద్ 1954లో కర్నూలులో ఉన్నారు. వారి శ్రీమతికి ప్రసవం కష్టమై ప్రమాద స్థితిలో ఆస్పత్రిలో ఉన్నారు. 3వ రోజు ఆయన సాయి మందిరం ప్రక్కగా వెళుతూ అప్రయత్నంగా బాబా శక్తిమంతులే అయితే నా భార్యకు వెంటనే ప్రసవం అవ్వాలి అనుకున్నారుట. ఆయన ఆస్పత్రి చేరేలోగా ఆయన భార్యకు ఒక దివ్య దర్శనమైంది. కఫ్ని, తలకు గుడ్డ ధరించిన వృద్ధ ఫకీరు ఆమె ప్రక్కన కూర్చుని, బిడ్డా, భయం లేదు, ప్రసవం అవుతుంది, ప్రసవం అవుతుంది అని చెప్పి నొసట ఊది పెట్టి కొంత నీటిలో త్రాగించారట. తక్షణమే ప్రసవమై ప్రమాదం తప్పింది. బాబు పుట్టాడు. అలా జరిగినది ఆయన ప్రార్థించిన క్షణంలోనేనని తెలిసి గోపీచంద్ తన బిడ్డకు సాయిబాబా అని పేరు పెట్టారు. అలానే నాస్తికుడు ప్రముఖ రచయిత కె. సభ ఇలా వ్రాశారు. నేను ఆపాదమస్తకము మంటలలో మ్రగ్గుతున్నట్లు బాధలతో జబ్బుతో మంచంలో ఉన్నప్పుడు శ్రీ సాయి లీలామృతం చదివాను. మధ్యాహ్నం మగతలో శ్రీ సాయి కనిపించి టీ అడిగారు. సాయంత్రం 5 గంటలకు నా జబ్బు తగ్గుతుంది అన్నారు. తర్వాత కలలో వర్షం వచ్చింది, ఒక పాము వచ్చింది. కొందరు రమణాశ్రమం వైపుకు ఒక శవపేటిక మోసుకుపోతున్నారు. నిద్ర లేచాక బాబాలాగా తలగుడ్డ చుట్టుకుని టీ తెప్పించి నేనే త్రాగాను. వర్షం వచ్చింది. 5 గంటలకు జబ్బు నయమైంది. 7 గంటలకు ఒక పాము వచ్చింది. ఇవన్నీ స్వప్నంలో లాగానే జరిగాయి. కానీ శవపేటిక
సాయి వదిలి వెళ్ళిన తుండు బట్ట మాత్రమే కనిపించలేదు. మీకే సభ. సాయి తమ వ్యాధి తగ్గించి మృత్యువు నుండి రక్షించినారని వారి భావం. జాస్తి శేషగిరిరావు గారు 54వ సంవత్సరముల వరకు నాస్తికుడు. మిత్రుడు భాస్కరరావు ఎన్నిసార్లు సాయి గురించి చెప్పినా పెడచెవిన పెట్టేవాడు. ఒకరోజు వారి మరదలు మీరాబాయి చేసే బాబా భజనకు పిలిస్తే వెళ్ళారు. భజన వింటూ సాయిబాబా పటం చూస్తూ ఉంటే కళ్ళు మూతలు పడి తెరవడం ఆయన వల్ల కాలేదు. కన్నీరు కారసాగింది. తర్వాత ఒకసారి కలలో తలపాగా చుట్టుకున్న పండు ముదుసలి ఒకరు నులక మంచం మీద పడుకున్నారు. ఆయన కాళ్ల వైపుగా వెళ్తున్న శేషగిరిరావుని ఆయన కాల్తో చాచిపెట్టి తన్నారు. క్రింద పడిన శేషగిరిరావు పట్టరాని కోపంతో ఆయనను మంచం మించి లాగి చెంపలు వాయించి కింద పడత్రోసి కాళ్లతో తంతున్నాడు. ప్రక్కనే ఉన్న మిత్రులొకరు వారించడంతో పశ్చాత్తాపంతో ఆయనను క్షమాపణ వేడాడు. ఆయన నవ్వి శేషగిరిరావు గారి భుజం మీద చేయి వేసి, నీకు రైలు కూత వినపడడం లేదా అన్నారు. శేషగిరిరావు ముందుకు వంగి చూస్తే అక్కడ 2 రైలింజన్లు ఢీకొంటున్నాయి. వెంటనే లేచి కల గురించి చెబితే భాస్కరరావు గారు శేషగిరిరావులోని ఆస్తికత్వానికి నాస్తికత్వానికి యుద్ధం జరిగి నాస్తికం నశించింది అన్నారు. తరువాత మిత్రులతో కలిసి షిరిడీ వెళ్తూ కారణం లేకనే కన్నీరు కారి పసిబిడ్డలా వెక్కి వెక్కి ఏడ్చారు శ్రీ శేషగిరిరావు గారు. అక్కడ అందరూ సాకోరి చూచి వస్తూ ఉంటే దారిలో ఒక విచిత్రమైన సువాసన ఫర్లాంగు దూరం వారిని వెంటాడింది. అది అగరవత్తులది, పువ్వులది కాదు. అది సాయి వారి చెంతనున్నట్లు సూచనని ఒకరు, తమను పూజించమన్న హెచ్చరిక అని మరి ఒకరు వివరించారు. శ్రీ సాయి నాలోని నాస్తికత్వాన్ని పూర్తిగా తొలగించి నా అంత్యదశలో జ్ఞాన మార్గం చూపినందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను అని చెప్పారాయన. శ్రీ సాయిది ఖండాంతర లీల, అఖండ లీల. ఆ రోజుల్లోనే రష్యా జపాన్ యుద్ధంలో పాల్గొనిన కెప్టెన్ జహంగీర్ షా నౌకలను రక్షించారు శ్రీ సాయి. ప్యారే కిషన్ వాలీకి 1972లో షిరిడీ వెళ్లి రాగానే ఆ మరురోజే ఎన్నో ఉద్యోగాలొచ్చాయి. బాబా వద్ద చీట్లు వేస్తే ఎంవి ధనలక్ష్మి అనే నౌకకు కెప్టెన్గా చేరమని సందేశం వచ్చింది. అతడు అందులో చేరిన నాటి నుండి తన నౌకను కాపాడుతుండమని నిత్యము సాయికి 2 అగరవత్తులు వెలిగించి ప్రార్థించేవాడు. చిత్రం, ప్రతిసారి ఒక అగరబత్తి విధిగా ఆరిపోయేది. మే 17, 1972లో ఒకసారి ఆ నౌక కలకత్తా నుండి అండమాన్కు 2 సార్లు బయలుదేరి సముద్రం కల్లోలంగా ఉండడం వలన వెనుకకు రావలసి వచ్చింది. 3వసారి నడి సముద్రం చేరాక గాలివాన ప్రారంభమై నౌక ఒరగనారంభించింది. కారణం ఇంజనీర్లకు కూడా అర్థం కాలేదు. ఎంత యత్నించినా నౌకాశ్రయం నుండి సహాయం రాలేదు. నౌకలోకి నీరు వచ్చి కొందరు నావికులు లైఫ్ బెల్టులు కూడా తీసుకోలేకపోయారు. అవి నీటిలో మునగకుండా కాపాడుతాయి. చివరకు నౌక మునిగిపోవటం తథ్యమని తెలిసి అందరూ సముద్రంలోకి దూకి సుమారు అర్ధరాత్రి గాఢాంధకారంలో కారు మబ్బుల క్రింద 15 అడుగుల అలల మధ్య తిండి నీరు లేకుండా కొట్టుమిట్టలాడారు సాయిరాం. 30 గంటలయ్యాక అతని ఇక శక్తి లోపించి చనిపోవటం తథ్యమని తలచి బాబాను ఆర్తితో ప్రార్థించగానే ఒక పెద్ద దుంగ చేతికి చిక్కింది. చివరకు జలకేంద్ర అనే మరి ఒక నౌక అటుగా పోతూ వారందరినీ రక్షించింది. కిషన్ వాలీని ఆ నౌకలోకి లాగుతున్నప్పుడు అతను 20 అడుగుల వరకు పైకి వచ్చి 3 సార్లు నీటిలో జారి పడిపోయి స్పృహ కోల్పోయాడు. మెళకువ వచ్చేసరికి 103 డిగ్రీల జ్వరం, ఒంటి నిండా కట్లు ఉన్నాయి. త్వరలో కోలుకున్నాడు. నడి సముద్రంలో కూడా సాయికి తన భక్తుని కేక వినిపిస్తుంది. సాయిరాం. బి నరసింహం గారు మస్కట్లో విమానదళంలో పనిచేస్తున్నారు. 1984వ సంవత్సరంలో ఆయన కష్టాలలో ఉన్నప్పుడు ఒక మిత్రుడు శ్రీ సాయి చరిత్ర ఇచ్చారు. ఆ పారాయణ అయిన రాత్రి బాబా కలలో కనిపించి, నన్ను నమ్ముకో, నీ కష్టాలు తీరుతాయి,
తరువాత వృత్తిరీత్యా ట్రైనింగుకు నీవు లండన్ వెళ్తావు అని చెప్పి అదృశ్యమయ్యారు. 1985వ సంవత్సరంలో అది నిజమైంది. వారి శ్రీమతి 1986లో విమానంలో బొంబాయి చేరి టాక్సీలో వెళుతున్నారు. నాడు పెద్ద గాలివాన. అర్ధరాత్రి టైరు బ్రద్దలై టాక్సీ ఆగిపోయింది. గాలివాన వలన మరి ఏ కారు దొరకలేదు. సాయిని ప్రార్థించగానే ఒక కారులో తెల్లని కఫ్నీ ధరించిన ఒక వృద్ధుడు వచ్చి అల్లాహ్ అచ్చా కరేగా అని ఆమెను ఇంటి వద్ద దించి డబ్బులు ఇచ్చేలోగా అతడు మళ్ళీ అవే మాటలని వెళ్ళిపోయాడు. ఆమె ఇల్లు చేరే ఆతురతలో ఆయనను పట్టించుకోలేదు. తరువాత షిరిడీ చేరి ద్వారకామాయిలో కూర్చున్నప్పుడు ఆమెకు గుర్తు వచ్చింది. ఆ వృద్ధుడు అచ్చం సాయిబాబాలానే ఉన్నారు. సాయిరాం. సూర్యప్రకాష్ పశ్చిమ జర్మనీలో తల్లిదండ్రులతో, చెల్లెలితో కలిసి కలిసి ఉంటూ చదువుకుంటున్నాడు. అతడు 1985లో మన దేశానికి రాగానే కేవలం తన వారి బలవంతం మీద మాత్రం షిరిడీ వెళ్ళాడు. అక్కడ సంస్థానంలో కాలు పెడుతూనే పెద్ద సాయిబాబా పటం, దాని క్రింద నాపై నీ దృష్టి నిలుపు, నీపై నా దృష్టి ఉంచుతాను అన్న వాక్యము చూచాడు. ఎంతగా యత్నించినా దాని నుండి దృష్టి నిగ్రహించుకోలేకపోయాడు. మందిరంలో కూడా ప్రగాఢమైన శాంతి అనుభవించాడు. పశ్చిమ జర్మనీ వెళ్ళినప్పటి నుంచి అతని మనస్సంతా సాయిబాబా మీదే పరిగెడుతున్నది. ఒకసారి స్వప్నంలో బాబా పటం కనిపించింది. తర్వాత అతనికి గణిత శాస్త్రంలో మౌఖిక పరీక్ష జరుగుతున్నది. వైవా అన్నమాట. అంతకు ముందు 2 సార్లు ఆ పరీక్షలో విఫలమయ్యాడు. సామాన్యంగా 3వ అవకాశం ఇయ్యరు. అలాంటిది తనకిచ్చారు. ఈసారి పాసవకపోతే అతను కోరిన పై చదువు సాధ్యం కాదు. అతను మౌఖిక పరీక్షలో తన వంతు కోసం ఎదురు చూస్తూ ఉంటే అతని బోధకులతో మాట్లాడడానికి వచ్చిన ఎవరో వ్యక్తి ఇతనిని ప్రత్యేకించి పలకరించి శుభాకాంక్షలు చెప్పి వెళ్ళాడు. పరీక్షలైపోయి అతను ఫలితం కోసం వేచి ఉండగా ఆ వ్యక్తే మళ్ళీ ఇతనిని పలుకరించి వెళ్ళాడు. నాడు గురువారం. అతను శ్రీ సాయి లీలామృతం ఇంగ్లీష్ వెర్షన్లో ఆ ముందటి రోజే పారాయణ పూర్తి చేశాడు. పారాయణ మొదలుపెట్టినప్పటి నుంచి అతనికి ఏకాగ్రత కుదరనారంభించింది. నాడు పరీక్షలో అన్నీ అతనికి తెలిసిన ప్రశ్నలే అడిగారు. అతడు ఆశించిన కంటే ఎంతో అధికమైన విజయం పొందాడు. తరువాత మరి ఒక పారాయణ చేయగానే మరి ఒక పరీక్ష కూడా పాస్ అయినాడు. సినిమాలు, డిస్కోలు, విందుల పిచ్చి అన్నీ వాటంతటవే తొలగిపోయినాయి. డాక్టర్ విజయ్ కుమార్ ఇలా వ్రాసారు. మా బంధువు డాక్టర్ కెవి సాయి లండన్లో 14 సంవత్సరాలుగా వైద్యుడిగా ఉంటున్నాడు. అతను 1983లో ఒకరోజు స్పృహ తప్పి పడిపోతే పెద్దాసుపత్రికి తీసుకెళ్లారని ఫోను వచ్చింది. మేము ఆర్తితో శ్రీ సాయిని ప్రార్థించాం. మరుసటి రోజు తెల్లవారుజామున నాకొక కల వచ్చింది. ఆపరేషన్ థియేటర్లో సాయి మా వాడికి ఆపరేషన్ చేస్తూ తమ పిడికిలి తెరిచారు. అందులోంచి ఒక నల్లని త్రాచు మా వాడి పురెలో జొరబడి ఒక నల్లటి ముద్దను బయట వేసింది. బాబా అన్నారు, ఇహ భయం లేదు, అవసరమైనది చేశాను అన్నారు. డాక్టర్ రోగి తలలో నుండి పెద్ద వ్రణం తొలగించారని 4వ రోజు మాకు వార్త వచ్చింది. హోమీ 12 సంవత్సరముల వాడు. ఎప్పుడూ బడలికగాను, వక్షస్థలంలో నొప్పిగాను ఉంటూ ఉంటే పరీక్ష చేసి అతడికి గుండెలో రంధ్రమున్నదని, అమెరికాలో ఆపరేషన్ చేయించాలని డాక్టర్లు చెప్పారు. మే 16, 1976న అమెరికాలోని హోస్టన్ నగరంలో సెంట్ లూక్ ఆస్పత్రిలో చేర్చారు. అతనికి 2 రోజుల్లో ఆపరేషన్ చేస్తారనగా హోమీ తన స్నేహితుడిచ్చిన బాబా పటం పెట్టుకుని ఊది నోట్లో వేసుకొని కొంచెం గుండెలకు రాసుకున్నాడు. మే 20 గురువారం నాడు డాక్టర్ డాంటస్ కూలీ అతన్ని మళ్ళీ పరీక్ష చేసి, ఇదెక్కడి అద్భుతం, ఇతని గుండెలోని చిల్లు మూసుకుపోయింది, ఆపరేషన్ అవసరం లేదు అన్నాడు. అలానే ఈఎస్ సాని బొంబాయికి గుండె జబ్బు చేస్తే అక్టోబర్ 21, 1981న లండన్ నగరంలో ఆస్పత్రిలో చేర్చారు.
మొదట జయప్రదంగా జరిగిందనుకున్న ఆపరేషన్ విఫలమై 20వ రోజున అతడు స్పృహ తప్పి 6 రోజులు కోమాలో ఉన్నాడు. అతని పరిస్థితి విషమించిందని, అతడినిక క్షోభ పెట్టక ప్రశాంతంగా చనిపోనియ్యడమే మేలని డాక్టర్ చెప్పాడు. రోగి వద్ద ఎవరూ ఉండకూడదని చెప్పారు. ఆమెంతో నిబ్బరంగా వారి సంగతి బాబా చూసుకుంటారు అని బాబా ఊది తెచ్చి భర్త మీద చల్లి వెళ్ళిపోయింది. ఇంటి దగ్గర ఆమె ప్రార్థిస్తూ ఉంటే త్యాగ్ శరీర్ చలా జాయేంగే ఔర్ ఆయేంగే అన్న మాటలు వినిపించాయి. ఆమెకేమీ అర్థం కాలేదు. హృదయం మాత్రం తేలికయింది. మరురోజు ఉదయం 11 గంటలకు ఆమె భర్త కుర్చీలో కూర్చుని ఉన్నాడు. స్పృహలేని స్థితిలో అతని శరీరమంతటికీ పక్షవాతం వచ్చిందిట. అతనికి మరియొక గది కేటాయించారు. అంతకు ముందే ఆ గదిలోని రోగి మరణించాడని తెలిసి ఆమె భయపడి సిక్కులకు పవిత్ర గ్రంథమైన గురు గ్రంథము, బాబా పటము ఆ గదిలో పెట్టి అగరువత్తులు వెలిగించింది. నర్సు బాబా పటం చూచి, ఈయన నిన్న వచ్చి నీ భర్త పరిస్థితి విని అతను తప్పక బ్రతుకుతాడని చెప్పి వెళ్ళారమ్మా అన్నది. ఆ పటంలోని సాయి ఏనాడో సిద్ధి పొందిన మహాత్ముడని శ్రీమతి సాని చెప్పగా ఈమెకు మతి భ్రమించిందనుకుంది నర్సు. అలాగే అతని వ్యాధి తగ్గి జనవరి 21, 1982న మన దేశానికి తిరిగి వచ్చారు. సి. సింహాచలం గారు ఇలా వ్రాశారు. మిత్రులు ఆంజనేయులు గారి 9 సంవత్సరాల పాపకు రోజూ జ్వరం రావడం వలన నాడి బలహీనంగా ఉండేది. వైద్యులు అమ్మాయికి శ్వాసనాళంలో రంధ్రమున్నదని, శస్త్రచికిత్స తప్పదని తేల్చారు. నేనతనిని బాబాను ఆశ్రయించమని చెప్పాను. అతడు ₹2 బాబాకు దక్షిణ పెట్టి మొక్కుకుని షిరిడీ ఊది పాపకియ్యసాగాడు. అతడు తర్వాత సెలవు పెట్టి పాపను శస్త్రచికిత్సకు మద్రాసు తీసుకువెళ్తూ మళ్ళీ తానెప్పుడు డ్యూటీలో చేరతానో చెప్పలేనన్నాడు. కాని 4వ రోజుకల్లా తిరిగి వచ్చాడు. పాప శ్వాసనాళంలో ఏ లోపమూ లేదని వైద్యులు తేల్చారట. అలానే నర్సరావుపేటలో ఒక మిత్రుని భార్యకు కడుపులో పుండని ఆపరేషన్కు చిలకలూరిపేట నర్సింగ్ హోంలో చేర్చారు. శ్రీ సాయిని శరణు వేడమని చెప్పి ఒక సాయి ఫోటో ఊది ఇచ్చాను. అతని భార్యకు ఊది పెట్టి తన అత్తగారిని తోడుంచి నర్సరావుపేట తిరిగొచ్చాడు. ఆ రోజే ఆపరేషన్ జరగవలసి ఉన్నది. కానీ సాయంత్రం 6 గంటలకు అతని భార్య అత్తగారు కూడా తిరిగొచ్చారు. ఏమిటి అంటే డాక్టర్ పరీక్ష చేసి కడుపులోని పుండు మానిపోయిందని, ఆపరేషన్ అవసరం లేదని చెప్పారట. సాయిరాం. శ్రీమతి ఎస్. లక్ష్మీకాంతమ్మ గారు ఇలా వ్రాశారు. మేమొక వంక కుటుంబ చిక్కులతో కృంగిపోతూ ఉంటే మా వారికి గొంతు నొప్పి వచ్చింది. ఒంగోలు డాక్టర్లు అది క్యాన్సర్ అని తేల్చి మద్రాసు తీసుకెళ్లమన్నారు. చేతిలో చిల్లి గవ్వలేదు. చికిత్సకు 10,000 అవుతుందన్నారు. దిక్కుతోచక సోదరులు శర్మగారింటికి వెళ్ళాను. ఆయన బాబా ఫోటో చూపి ఆయననే శరణు వేడుకో, భయపడకు అన్నారు. నేనలానే చేశాను. ఎలాగో ₹1,400 తీసుకుని మద్రాసు చేరాను. గదిలో బాబా ఫోటో పెట్టి సర్వము వారినే చూచుకోమని నమస్కరించాను. మరురోజు మొదట మా వారినే పరీక్ష చేసి ₹1 మాత్రమే ఫీజు తీసుకున్నారు డాక్టరు. 12 గంటలకల్లా ఆస్పత్రిలో చేర్చుకున్నారు. ఆయనకు రక్తం ఎక్కించాలి అంటే మా బావగారే రక్తం ఇచ్చారు. ఒకనాటి ఉదయం నాకెంతో శాంతిగా, ఉత్సాహంగా ఉంది. అదాటున ఏ వ్యక్తిని చూచినా అతనిలో శ్రీ సాయియే కనిపిస్తున్నారు. ఆస్పత్రికి చేరగానే అనుకున్న దానికంటే 10 రోజులు ముందుగానే చికిత్స పూర్తయి మా వారిని డిశ్చార్జి చేశారు. 10,000 అనుకున్న దానికి 10,100 ఖర్చుతోనే ఇల్లు చేరాను అని అంటున్నారు శ్రీమతి లక్ష్మీకాంతమ్మ గారు. తదుపరి రేపు కొనసాగించుకుందామా అమ్మ? ఎన్నెన్నో లీలలు, ఎన్నెన్నో మహిమలు. నమ్మిక విశ్వాసాలే ఆ యొక్క భగవంతుడికి మనం ఇయ్యగలిగింది. శ్రద్ధ సబూరితో పాటు పూర్తి నమ్మిక విశ్వాసాలతో ఉంటే గురుకృప ఎంతైనా పొందవచ్చు అనే సత్యం ఈ లీలల ద్వారా మనం తెలుసుకోవటమే కాక మనలోని నమ్మిక విశ్వాసాలు కూడా
పెంపొందించడానికి, పెంపొందడానికి ఇవన్నీ మరింతగా దోహదమవుతాయి అనేదైతే సత్యం కదా! ఇదే సత్సంగం. సత్సంగం అంటే ఏమిటి? ఇట్లాంటివి చెప్పుకుంటేనే మనలో కూడా ఒకప్పుడు కొన్ని కొన్ని పరిస్థితుల రీత్యా మనం కూడా కొంత నమ్మిక విశ్వాసాలు మనలో క్షీణిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఇలాంటివి వింటూ ఉండటం, లేదు గతంలో మనకి జరిగిన మేలు మనం తలుచుకుంటూ ఉంటే, తప్పనిసరిగా ఈ క్షణం, ఈరోజు, ఈ వారం, ఈ నెల, ఈ సంవత్సరం కాకపోతే ఎప్పటికైనా నా కోరిక నెరవేరుస్తారు అనేటువంటి ఆశతో మనం గురు శుశ్రూష చేసుకునేటువంటి భాగ్యాన్ని పొందడానికి ఈ గ్రంథం ఇంతగా దోహదపడుతోంది కదా! అదమ్మా. తదుపరి రేపు కొనసాగించుకుందాం. జై శ్రీరామ్. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సహిత హనుమతే నమః. జై సాయి మాస్టర్.